ఐటీకి మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు ర్యాలీగా బయలుదేరారు. అయితే హామీలను డైవర్ట్ చేసేందుకే ఈ విచారణ అంటూ హరీష్ రావు చెప్పడం జరుగుతోంది. అధికార పార్టీని ప్రశ్నించినందుకే ఈ విచారణ అంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి హరీష్ రావు అయితే విచారణకి బయలుదేరారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, హరీష్ రావు సిట్ విచారణకు బయలుదేరినట్టుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే మాత్రం హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేసి సిట్ విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నిన్న రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ కూడా సిట్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే మరి కాసేపట్లో హరీష్ రావు అయితే ఇటు తెలంగాణ భవన్కి ఇందాకడే చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కు చేరుకున్నటువంటి హరీష్ రావు అయితే ఆయన మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణ ముందు అయితే హాజరు కాబోతున్నారు. ప్రధానంగా చూస్తే 2024 సంవత్సరం మార్చి 10వ తేదీన పంజాగుట్టలో కూడా ఒక కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ విషయంలో ఇప్పటికే ఊరట లభించింది హరీష్ రావుకు. కానీ ఒక ప్రైవేట్ సంస్థకి సంబంధించినటువంటి ఛానల్ కి సంబంధించిన ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు హరీష్ రావు పైన ఇటు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశించి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే ఆయన హరీష్ రావు హాజరు కాబోతున్నారు. సో హరీష్ రావు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, ఆయన నివాసం నుంచి బయలుదేరినటువంటి సమయంలో కూడా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి బామ్మర్ది యొక్క భూభాగోతాన్ని బట్టబయలు చేస్తున్నందుకే, తనపైన కక్షపూరితంగా ప్రశ్నిస్తున్నందుకే ఈ విధమైనటువంటి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సిట్ విచారణ పేరుతో భయపెడుతున్నారు. కానీ ఇలాంటి తాటేకు చప్పులకు తాను భయపడను అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటు హరీష్ రావు వెంట భారీగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం ఆయనతో పాటు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకోబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. అయితే తేజ, ఇవి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ నోటీసులు అని చెప్పేసి ఆయన అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా కూడా పార్టీ ఇచ్చినటువంటి హామీలేంటి, ఆ హామీల్లో ఏ విధంగా వైఫల్యం చెందింది అనేటువంటిది ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిసారి 420 కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చలేదంటూ కూడా పదే పదే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో చూస్తే ఇటు కేటీఆర్ పైన ఈ ఫార్ములా రేస్ కేసు విషయంలో కూడా ఈ విధంగానే వేధిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా తమకు సంబంధం లేకపోయినప్పటికీ ఈ విధంగా వేధిస్తున్నారు. ఇంటెన్షనల్ గా, ఒక ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగానే కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని వేధిస్తుంది. ఇదంతా కూడా వారు ఇచ్చినటువంటి హామీలతో పాటు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి రాజుకున్నటువంటి నిప్ ఏదైతుందో వారికి అంతర్గత విభేదాలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా ప్రజల నుంచి వాటి దృష్టిని మరల్చే విధంగానే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా కూడా సిట్ విచారణ పేరుతో బెదిరించేటువంటి ప్రయత్నం, డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారంటూ కూడా హరీష్ రావు అయితే ఈ విధమైనటువంటి ఘటన వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో అంటే సరిగ్గా 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు అయితే మాత్రం పోలీస్ స్టేషన్ కు హరీష్ రావు చేరుకుంటారు. సిట్ విచారణకు హాజరవుతారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట